హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ, ఇది వచ్చేసి రథసప్తమి రోజు అమ్మవారికి స్వామివారికి పొంగలైతే చేస్తున్నానండి. చూడండి, చక్కగా పాలు పెట్టుకొని ఆ రోజు రథసప్తమి రోజు ఇలా పాలు పొంగితే చాలా మంచిదని స్వామి అమ్మవారిని తలుచుకుంటూ ఇలా పాలు పొంగించుకొని ఇంకా అమ్మవారికి స్వామివారికి ప్రసాదం అయితే రెడీ చేస్తున్నాను. చూడండి, మీ అందరూ రథసప్తమి ఎలా చేసుకున్నారు? చాలా బాగా చేసుకొని ఉండి ఉంటారు. నేను కూడా స్వామి అమ్మవారికి ప్రసాదం అయితే రెడీ చేసుకొని పూజ కూడా చేసుకోవడానికి రెడీ అవుతున్నాను. చూడండి, రథసప్తమి రోజు ఆ సూర్య భగవాను తలుచుకుని చక్కగా స్వామివారికి నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. కొంచెం లేటే అయిపోతున్నాయి వీడియోస్ అనేవి, ఏమనుకోవద్దు. ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ అన్నీ చక్కగా మీకు టైం ఉన్నప్పుడు చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. స్వామి అమ్మవార్లే ప్రసాదం చక్కగా అయిపోవచ్చింది. బెల్లం కూడా వేసేసుకున్నాను. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ నేతిలో వేయించుకుంటున్నాను. చూడండి, ఇవన్నీ కూడా వేసేస్తే ప్రసాదం అనేది చక్కగా రెడీ అయిపోయింది. చూడండి, తర్వాత స్వామివారి ముందు ఇలా రథం అయితే వేసుకుని వరిపిండితోటి చక్కగా పసుపు కుంకుమలతోటి ఇలా వేసుకొని స్వామివారికి నైవేద్యం కూడా కలశాలు కూడా వేసుకున్నాను. పసుపు కుంకుమలతో కొంచెం చిన్నగా ఎలా అయితే పూలతోటి ఇలా డెకరేషన్ అనేది అలంకరణ చేసుకున్నాను. ఇలా స్వామివారికి చక్కగా ఆ సూర్య భగవానుడికి చక్కగా ఇలా అయితే ప్రసాదం నైవేద్యంగా పెట్టాను. అష్టలక్ష్మి దీపం కూడా వెలిగించుకున్నాను మంగళవారం కాబట్టి. చూడండి, అష్టలక్ష్మి తల్లులందరూ ఉన్నారు. ఈ విధంగా అమ్మవారికి కూడా చక్కగా మాల వేసి చామంతులు గులాబీలతోటి ఇలా అయితే అలంకరించుకున్నాను. స్వామివారి ఆలయానికైతే వెళ్ళలేకపోయానండి. చక్కగా ఇంట్లోనే ఇలా అయితే మనస్ఫూర్తిగా ప్రశాంతంగా అనేది పూజ చేసుకున్నాను. స్వామి అమ్మవార్లకి చక్కగా ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను. చూడండి, మీరే విధంగా చేశారో తప్పకుండా నాకు కామెంట్లో తెలియజేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. మీకు కంటెంట్ నచ్చితేనే లైక్ చేయండి. నా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ చాలా ఓర్పుతో కూడా నా వీడియోస్ చూస్తూ ఉంటారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది.
చూడండి చక్కగా అమ్మవారు అయితే కళకళలాడుతూ ఉన్నారు. తర్వాత స్వామి అమ్మవార్లకి ధూప దీప నైవేద్యం సమర్పించుకొని హారతి అయితే ఇచ్చుకున్నాను. చూసే ఆడియన్స్, నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా, వ్యూవర్స్ అందరూ కూడా స్వామి అమ్మవార్ల బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటాను. చూడండి ఇలా అయితే నా రథసప్తమి పూజ అయితే చక్కగా చేసుకున్నాను. తర్వాత ఇది శుక్రవారం రోజు పూజ అండి. ఇంటి ముందు బయట చక్కగా ఇలా అయితే వరిపిండితోటి ముగ్గులు అలంకరించుకుంటాను ఎప్పటిలాగానే. శుక్రవారం రోజు బయట చక్కగా ఇలా ముగ్గులతోటి పసుపు కుంకుమలతోటి అలంకరణ చేసుకున్నాను. తర్వాత తులసమ్మ దగ్గర కూడా ముగ్గులు పెట్టుకున్నాను. శుక్రవారం అంటే ప్రత్యేకంగా సంతోషం అనిపిస్తుంది, ఎక్కడ లేని ఓపిక వస్తుంది. అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన రోజు. చూడండి తులసమ్మ దగ్గర కూడా చక్కగా గచ్చు కడిగి చక్కగా ముగ్గులు అవి అలంకరించుకున్నాను. మంగళవారాలు, శుక్రవారాలు తప్పకుండా ముగ్గులతోటి ఎక్కువగా అలంకరించుకుంటూ ఉంటాను. అమ్మవారి ముందు కూడా ఇలా కలశం వేసుకుని స్వామి వారి ముందు, అమ్మవారి ముందు ఇలా అయితే ముగ్గులతోటి శుక్రవారం రోజు పూజ అండి ఇది. అమ్మవారి పాదాలు వేసుకుని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని చాలా మనసు తృప్తిగా ఉంటుంది. కలువ పువ్వుల్లో అమ్మవారు తల్లి లక్ష్మీదేవి ఎంత చక్కగా ఉన్నారో చూడండి. కామాక్షి దీపంతో అమ్మకి అలంకరణ చేసుకొని ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను శుక్రవారం. చూడండి స్వామి అమ్మవార్లకి ఎంత చిన్న అలంకరణ అయినా పెద్ద అలంకరణ చూసుకుంటూ మనసు తృప్తిగా ఉంటుంది. ఆ తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం మన అందరికీ నిండుగా ఉండాలని కోరుకుంటాను. చూడండి అమ్మవారు తర్వాత సాయంత్రం పూట కూడా చక్కగా అమ్మవారికి దీపారాధన చేసుకొని పూజ కూడా చేసుకున్నాను. అమ్మవారు ప్రతిరోజు కొత్తగానే ఉంటారు. ఎప్పటి అలంకరణ అప్పుడు కొత్తగా అనిపిస్తుంది నాకైతే. అమ్మవారిని అలా చూస్తూ మనసు నిండుగా ప్రశాంతంగా కూడా ఉంటుంది. స్వామి అమ్మవార్లకి ఇలా పూజ చేసుకోవడం, రథసప్తమి రోజు అందరికీ ఆశీస్సులు కలగాలని ప్రతినిత్యం అమ్మవారి సేవలో సేవించుకుంటూ అందరూ కూడా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలు కలిగి ఉండాలని కోరుకుంటాను. ఇలా శుక్రవారం పూజ అయితే అమ్మవారి పూజ చక్కగా చేసుకున్నాను.
నా సబ్స్క్రైబర్స్కి చూసే ఆడియన్స్ అందరికీ కూడా మరొక్కసారి రథసప్తమి శుభాకాంక్షలు. అలాగే శుక్రవారం కూడా అమ్మవారి పూజ చక్కగా ఈ విధంగా అయితే చేసుకున్నాను. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్. సర్వే జన సుఖినో భవంతు.